ద డీప్ డైవ్కు స్వాగతం. మ్మ్, మనం ప్రతిరోజు ఎన్నో ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్ చదువుతూ ఉంటాం. కానీ అందులో అసలైన సారాంశాన్ని పట్టుకోవటం ఒక కళ. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన డాక్యుమెంట్ గురించి లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. దాని పేరే ఆర్కిటెక్టింగ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ మాస్టరీ గైడ్. అవును. హిస్టరీ అనగానే చాలా మందికి ఒక భయం ఉంటుంది కదా. అంటే ఇన్ని తేదీలు, ఇన్ని సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అని. కానీ ఈ గైడ్ ఆ భయాన్ని పోగొడుతుంది. ఇది మనకి కొత్తగా చరిత్రను చెప్పడం లేదు, కానీ మనకి తెలిసిన సమాచారాన్ని ఒక ఆర్కిటెక్ట్లాగా ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. తేదీలు, పేర్లు, ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ని తగ్గించి ఒక అద్భుతమైన మెంటల్ ఫ్రేమ్వర్క్ని ఎలా నిర్మించుకోవాలో ఇందులో చాలా స్పష్టంగా ఇచ్చారు. సరే, అసలు ఈ గైడ్లోని టెక్నిక్స్ ఎలా పనిచేస్తాయి, చరిత్రను ఒక ప్యాటర్న్లా ఎలా చూడాలి అనేది ఇప్పుడు మనం లోతుగా పరిశీలిద్దాం. ఈ గైడ్ సరిగ్గా ఆ సమస్యను సాల్వ్ చేస్తుంది. ఇక్కడ ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. గైడ్ స్టార్టింగ్లోనే ఒక రియాలిటీ చెక్ ఇచ్చారు. సాధారణంగా ఎగ్జామినర్స్ ఎక్కడో జరిగిన చిన్న చిన్న సంఘటనలను, అసలు ప్రాముఖ్యత లేని సంవత్సరాలను అడుగుతారని ఒక అపోహ ఉంటుంది. కరెక్ట్. కానీ ఎగ్జామినర్స్ కోణం నుండి చూస్తే అది నిజం కాదని ఈ డాక్యుమెంట్ స్పష్టం చేస్తోంది. వాళ్లు ఎప్పుడు చరిత్రను మలుపు తిప్పినా టర్నింగ్ పాయింట్స్నే అడుగుతారు. దీన్ని ఈ గైడ్లో ఒక 5 నిర్దిష్టమైన బకెట్స్గా విభజించారు. మొత్తం 60 మంది అధ్యక్షుల పేర్లు చదవాల్సిన అవసరం లేదు. మొదటి బకెట్ వచ్చేసి ఈ ప్రత్యేకతలు. అంటే మొదటి అధ్యక్షుడు ఎవరు, ఏకైక అధ్యక్షుడు ఎవరు, తొలి మహిళ లేదా తొలి ఆంగ్ల అధ్యక్షుడు ఎవరు, ఇలాంటివన్నమాట. అవును. ఇక రెండవ బకెట్ చూస్తే సెషన్ మరియు అక్కడ జరిగిన ఈవెంట్ పైరింగ్. అంటే ఒక ముఖ్యమైన చారిత్రక ఘట్టం ఏ సమావేశం నేపథ్యంలో జరిగింది అనేది చాలా ముఖ్యం. ఇది చాలా లాజికల్గా ఉంది. మూడవ బకెట్ కింద వాళ్ళు మిస్ మ్యాచ్ గురించిచ్చారు. అంటే తప్పుగా జత చేసిన వాటిని గుర్తించడం. ఇది నిజంగా మన అనలిటికల్ స్కిల్స్ని బాగా టెస్ట్ చేస్తుంది. నిజమే. ఎందుకంటే సరైన జవాబు తెలియడమే కాదు, ఏది తప్పు జవాబో కూడా మనకి స్పష్టంగా తెలియాలి కదా. ఇక నాలుగవది సమావేశం జరిగిన ప్రదేశం యొక్క ప్రత్యేకత, లొకేషన్ యూనిక్నెస్. ఇక ఐదవ బకెట్ వచ్చేసి కాంగ్రెస్లో జరిగిన విభజనలు, కుదిరిన ఒప్పందాలు లేదా అత్యంత కీలకమైన తీర్మానాలు జరిగిన స్పెషల్ సెషన్స్. ఈ 5 విభాగానే చరిత్రను నడిపించిన కీలకమైన పిల్లర్స్ అని గైడ్ చెబుతోంది. ఇక్కడే ఈ గైడ్ ఇచ్చే ఒక అద్భుతమైన ముగింపును మనం అర్థం చేసుకోవాలి. 1885 నుండి 1947 వరకు వందలాది డేటా పాయింట్స్ ఉన్నప్పటికీ వాటిలో కేవలం ఒక 35 సమావేశాలను మనం ఈ బకెట్స్ ఆధారంగా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాదాపు 90% సమాచారం మన చేతుల్లో ఉన్నట్లే. ఎగ్జాక్ట్లీ. దీన్నే మనం డేటా అనాలిసిస్లో పెరేటో ప్రిన్సిపల్ అంటాం గదా, ఆ 80-20 రూల్ లాగా చూడవచ్చు. తక్కువ శ్రమతో అత్యధిక ఫలితాన్ని రాబట్టడం. ఈ 35 సెషన్స్ ఒక ఫిల్టర్ లాగా పనిచేసి ఆ అనవసరమైన డేటాని పక్కన పెడతాయి. అంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ను కట్ చేసి అసలైన కోర్ డేటాను మాత్రమే మనం తీసుకుంటున్నామన్నమాట. ఇది తెలిసాక చరిత్రను చూసే దృక్పథం మారుతుంది. అయితే ఈ డాక్యుమెంట్లో నన్ను బాగా ఆకర్షించిన విభాగం మరొకటుంది. అదే కోర్ మెమరీ ఫ్రేమ్. దీన్ని వాళ్ళు ద గోల్డెన్ చైన్ అని, ఒక సువర్ణ శృంఖలమని అభివర్ణించారు. అవును. ఇదొక 15 ముఖ్యమైన సమావేశాలతో కూడిన ఒక నిరంతర ప్రవాహం. ఈ 15 సమావేశాలను ఒకదానికొకటి లింక్ చేస్తూ చదివితే అదొక సినిమా కథలాగా మన కళ్ల ముందు మెదులుతుంది. ఆ చైన్ ఎలా సాగుతుందో మనం ఒకసారి చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం 15 తేదీల జాబితా కాదు, ఒక దేశ పరిణామక్రమం. కరెక్ట్. దీన్ని గనక మనం ఒక పెద్ద చిత్రంతో, అంటే ఆ బిగ్గర్ పిక్చర్తో అనుసంధానిస్తే ఈ చైన్ 1985 బొంబాయి సమావేశంతో మొదలవుతుంది. ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన కాంగ్రెస్ జననం జరిగింది. ఇది ఒక పునాది. ఆ పునాది వేసిన తర్వాత మొదటిసారిగా ఒక పెద్ద కుదుపు రావడానికి 20 ఏళ్లు పట్టింది. అదే మన తదుపరి లింక్, 1905 బెనారస్ సమావేశం. గోఖలే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బెంగాల్ విభజన పట్ల దేశంలో రగులుతున్న ఆగ్రహం వ్యక్తమైంది. ఇక్కడ ఆ లాజికల్ కనెక్షన్ చూడండి. 1905 నాటి ఆ బెంగాల్ విభజన తాలూకు ఆగ్రహం అలా గాల్లో కలిసిపోలేదు. అది తీవ్ర రూపం దాల్చి వెంటనే తర్వాతి సంవత్సరం అంటే 1906 కలకత్తా సమావేశం నాటికి ఒక స్పష్టమైన డిమాండ్గా మారింది.
అక్కడే దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షతన మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే పదాన్ని వాడారు. అవును. ఆ స్వరాజ్ కోసం పడే తపన, పోరాడే విధానంలో వచ్చిన సైద్ధాంతిక విభేదాలు అవే మనల్ని నేరుగా 1907 సూరత్ సమావేశానికి తీసుకెళ్లాయి. అక్కడే ఆ ప్రసిద్ధ సూరత్ స్ప్లిట్ జరిగింది. కాంగ్రెస్ మితవాదులు, అతివాదులుగా విడిపోయింది. ఒక సంఘటన మరొక సంఘటనకు ఎలా దారితీస్తుందో ఈ చైన్ చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఆ విభజన వల్ల ఏర్పడిన శూన్యాన్ని పూడ్చడానికి మళ్లీ ఒక దశాబ్దం పట్టింది. అదే మన గోల్డెన్ చైన్లోని నెక్స్ట్ లింక్ 1916 లక్నో సమావేశం. ఇక్కడ ఆ చారిత్రాత్మక లక్నో ఒప్పందం కుదిరింది. విడిపోయిన వర్గాలు కలవడమే కాదు, హిందూ ముస్లిం ఐక్యతకు కూడా ఈ ఒప్పందం ఒక వేదికగా నిలిచింది. కరెక్ట్. ఆ ఐక్యత ఇచ్చిన బలంతోనే 1917 కల్కత్తా సమావేశంలో ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అనీ బిసెంట్ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఆమె తొలి మహిళా అధ్యక్షురాలు. ఇలా ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతున్న సమయంలోనే మనకి 1919లో జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. అది నిజంగా దేశాన్ని కుదిపేసిన చీకటి అధ్యాయం. దానికి ప్రతిస్పందనగానే కదా 1919లో అమృత్సర్లోనే కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ పంజాబ్ నెత్తుటి నేలమీదే ఆ బ్రిటిష్ వారి క్రూరత్వాన్ని ఖండిస్తూ సమావేశం నిర్వహించడం ఒక బలమైన రాజకీయ సందేశం. ఈ అమృత్సర్ సమావేశంతో ఒక శకం ముగిసి మరొక కొత్త శకం అంటే గాంధీగారి శకం మొదలైందని ఈ గైడ్ విశ్లేషిస్తోంది. అవును. దానికి ఉదాహరణే 1920 నాగ్పూర్ సమావేశం. ఇక్కడే సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన తుది రూపురేఖలు ఖరారు చేశారు. సంస్థాగతంగా కాంగ్రెస్ రూపురేఖలు మార్చిన సమావేశమిది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, చౌరీచౌరా సంఘటన ఇవన్నీ దాటుకుని మనం ఈ చైన్లో అత్యంత విశిష్టమైన 1924 బెల్గం సమావేశానికి చేరుకుంటాం. దీనికున్న ప్రాముఖ్యతేంటంటే కాంగ్రెస్ చరిత్రలో మహాత్మాగాంధీ స్వయంగా అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం ఇదే కదా. ఖచ్చితంగా. అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్లో వస్తున్న అంతర్గత విభేదాలను ఆపడానికి ఆయన స్వయంగా నాయకత్వం వహించాల్సి వచ్చింది. ఆ తరువాత జాతీయ రాజకీయాల్లో యువతరం ముందుకు వచ్చింది. దానికి ప్రతీకే 1929 లాహోర్ సమావేశం. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఆ లాహోర్ సమావేశంలోనే పూర్ణ స్వరాజ్ తీర్మానం చేశారు. 1906లో కోరిన స్వరాజ్ కాస్త ఇప్పుడు సంపూర్ణ స్వాతంత్ర్యం అనే ఒక స్పష్టమైన లక్ష్యంగా మారింది. ఇక ఈ లక్ష్య సాధనలో ప్రజల పాత్ర ఏమిటి అనేది నిర్వచించడానికి 1931లో కరాచీ సమావేశం జరిగింది. అవును. ప్రాథమిక హక్కులు, జాతీయ ఆర్థిక విధానాలపై తీర్మానాలు చేసింది ఈ కరాచీ సమావేశంలోనే. అక్కడ్నుండి ఈ గైడ్ మనల్ని నేరుగా 1936 ఫైజ్పూర్కు తీసుకెళ్తోంది. దీనికో ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ చరిత్రలో ఒక గ్రామీణ ప్రాంతంలో జరిగిన మొట్టమొదటి సమావేశం ఇది. ఈ గ్రామీణ నేపథ్యం నుండి దేశ భవిష్యత్తును నిర్మించే ప్రణాళికల వైపు కాంగ్రెస్ అడుగులు వేసింది. దానికి నిదర్శనమే 1938 హరిపురా సమావేశం. ఇక్కడే సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జాతీయ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్వతంత్ర భారతానికి ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలో ముందే ఊహించిన ఒక గొప్ప అడుగు ఇది. వైరుధ్యాలు మళ్లీ పైకి వచ్చాయి. అదే 1939 త్రిపురి సమావేశం. ఇక్కడ జరిగిన క్రైసిస్ గురించి అందరికీ తెలిసిందే. గాంధీగారితో వచ్చిన విభేదాల వల్ల ఎన్నికైనప్పటికీ సుభాష్ చంద్రబోస్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ త్రిపురి సంక్షోభం తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం, క్విట్ ఇండియా ఉద్యమం ఇలా ఎన్నో జరిగాయి. ఈ గోల్డెన్ చైన్లో వాళ్ళిచ్చిన చివరి లింకు 1946 మీరట్ సమావేశం. జేబీ కృపలాని అధ్యక్షతను జరిగిన ఈ సమావేశం స్వాతంత్ర్యానికి ముందు జరిగిన చివరి సమావేశం. ఇది మొత్తం 15 సెషన్స్ ప్రయాణం. 1885 పుట్టుక నుండి 1946 ముగింపు వరకు ఈ 15 పాయింట్స్ను ఒక క్రమంలో మన మైండ్లో లాక్ చేసుకుంటే మధ్యలో ప్రశ్న ఎక్కడ్నించడిగినా మనమొక టైంలైన్ని ఈజీగా ఊహించవచ్చు. ఎలిమినేషన్ పద్ధతి ద్వారా సరైన ఆన్సర్ను గుర్తించడం చాలా సులభమవుతుంది. ఇది కేవలం 15 తేదీలు కాదు, ఆధునిక భారతదేశ చరిత్రకు ఇదొక ఫ్రేమ్వర్క్. సరే, సమాచారాన్ని ఈ విధంగా క్రమబద్ధీకరించడం ఒక ఎత్తు అయితే, ఎగ్జామ్ ఒత్తిడిలో లేదా సాధారణ చర్చల్లో కూడా కొన్ని కష్టమైన పేర్లను గుర్తుకు తెచ్చుకోవడం మరొక ఎత్తు. అందుకే ఈ గైడ్లో
అల్ట్రా స్టికీ నిమోనిక్స్ అనే ఒక సెక్షన్ని పరిచయం చేశారు. కొన్ని సంక్లిష్టమైన వివరాలను ఈజీగా గుర్తుంచుకోవడానికి ఇవి వాడతారు. నిజమే. ఇక్కడ నేనొక చిన్న డౌట్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మనం ఆ ఒరిజినల్ డేటాని గుర్తుంచుకోవడం కంటే ఆ కోడ్స్ లేదా నిమోనిక్స్ను గుర్తుంచుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది కదా. ఒక కొత్త భాష నేర్చుకున్నట్లుంటుంది. మరి ఈ గైడ్లో ఇచ్చిన నిమోనిక్స్ నిజంగా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయా? ఇది చాలా మంచి ప్రశ్న. నిమోనిక్స్ అనేవి వాటంతటవే అద్భుతాలు చెయ్యవు. కానీ కాగ్నిటివ్ సైన్స్ ప్రకారం మన మెదడు విడివిడి అక్షరాలను లేదా తేదీలను గుర్తుంచుకోవడం కంటే ఒక చిన్న వాక్యాన్ని లేదా ఒక రిథంను సులభంగా ప్రాసెస్ చేస్తుంది. దీన్నే చంకింగ్ అంటారు. ఓ, అంటే ఇన్ఫర్మేషన్ని గ్రూప్ చేయడం అన్నమాట. కరెక్ట్. ఈ డాక్యుమెంట్లో ఇచ్చిన నిమోనిక్స్ కేవలం ర్యాండమ్ పదాలు కావు. అవి ఆయా కాలాలలోని ముఖ్యమైన సంఘటనలతో మమేకమై ఉంటాయి. ఉదాహరణకు 1885 నుండి 1900 వరకు ఉన్న ఆ ఫౌండేషన్ ఎరాకు వాళ్లు ఇచ్చిన నిమోనిక్ చూడండి. బాంబే కాల్డ్ మ్యాడ్ ఆల్ బ్రిటిష్ మెన్. వినడానికి ఇది చాలా ఫన్నీగా ఉంది. బాంబే కాల్డ్ మ్యాడ్ ఆల్ బ్రిటిష్ మెన్. ఒకసారి దీన్ని డీకోడ్ చేద్దాం. బాంబే అంటే 1885 బాంబే సమావేశం. కాల్డ్ అంటే కలకత్తా 1886. మ్యాడ్ అంటే మద్రాస్ 1887. ఇక్కడ మొదటి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ ట్యాబ్జీ ఎన్నికయ్యారు. ఇక ఆల్ అంటే అలహాబాద్ 1888. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే జార్జ్ యూల్ మొదటి ఆంగ్ల అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంటే వరుసగా మొదటి 4 సమావేశాల ప్రదేశాలను ఈ చిన్న వాక్యం కవర్ చేస్తోంది. అంతేకాకుండా ఈ తొలి దశలోనే 1896 కలకత్తా సమావేశంలో వందే మాతరం పాడారు అనే విషయాన్ని కూడా గైడ్ గుర్తుచేస్తోంది. ఆ తర్వాత 1905 నుండి 1909 వరకు ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ ఎరా, అంటే అతివాద దశ కదా. ఈ కాలంలో జరిగిన సంఘటనలు చాలా వేగంగా మారాయి. దీనికోసం వాళ్ళిచ్చిన కోడ్ బెంగాల్ టు స్వరాజ్ టు స్ప్లిట్ టు సైలెన్స్. అవును, ఈ కోడ్లో ఉన్న లాజిక్ అద్భుతంగా ఉంటుంది. 1905లో బెంగాల్ విభజన, నిరసన, 1906లో స్వరాజ్ డిమాండ్, 1907లో స్ప్లిట్, ఆ తర్వాత సైలెన్స్ అంటే కొంతకాలం స్తబ్దత. ఇక్కడ డాక్యుమెంట్లో ఒక మంచి ట్రిక్ చెప్పారు. సూరత్ అంటే స్ప్లిట్, ఇంగ్లీష్లో ఎస్ అని కనెక్ట్ చేశారు. సూరత్ అనగానే స్ప్లిట్ గుర్తుకు రావాలి. ఈ చిన్న ట్రిక్తో 1907 అనే సంవత్సరం మనకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది కదా. ఖచ్చితంగా. అలాగే 1916 నుండి 1919 వరకు ఉన్న దశను యూనిటీ అండ్ మాస్ పాలిటిక్స్ అన్నారు. దీనికోసం లక్నో, లేడీ, అమృత్సర్ అనే నిమోనిక్ ఇచ్చారు. లక్నో అంటే 1916 ఒప్పందం, లేడీ అంటే 1917లో మొదటి మహిళా అధ్యక్షురాలు అనీ బిసెంట్, అమృత్సర్ అంటే 1919 జలియన్వాలాబాగ్ నిరసన. ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఆ కాలపు వాతావరణం అంతా ఒకే ఫ్రేమ్లోకి వస్తుంది. ఆ తర్వాత గాంధీ ఎరా 1920 నుండి 24 వరకు. దీని కోడు కలకత్తా టు నాగ్పూర్ టు బెల్గాం. 1920లో కలకత్తా, నాగ్పూర్ సమావేశాలు సహాయ నిరాకరణకు వేదికలయ్యాయి. ఇక 1924 బెల్గాం విషయానికొస్తే బెల్గాం అంటే బాపు అనే ఒక చక్కటి కనెక్షన్ ఇచ్చారు. బాపు అధ్యక్షత వహించింది బెల్గాంలోనే అని మర్చిపోకుండా ఉండడానికి ఇది బాగా పనికొస్తుంది. అవును. ఆ తర్వాత 1927 నుండి 31 వరకు రాజ్యాంగ డిమాండ్ల దశ. దీనికి కోడు సైమన్ టు యూత్ టు స్వరాజ్ టు రైట్స్. 1927లో సైమన్ కమిషన్ వ్యతిరేకత, 1928లో యూత్ నాయకత్వం, 1929 లాహోర్లో పూర్ణ స్వరాజ్, 1931 కరాచీలో రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఇక్కడ లాహోర్ అనగానే స్వేచ్ఛ అని, కరాచీ అనగానే హక్కులు అని మన మైండ్లో ఫ్లాష్ అవ్వాలి. ఇదొక రకమైన కాన్సెప్చువల్ మ్యాపింగ్. ఇక చివరి 2 దశలు చూస్తే 1936 నుండి 39 వరకు లెఫ్ట్ టర్న్. దీని కోడు విలేజ్ టు ప్లాన్ టు ప్రాబ్లం. కరెక్ట్. విలేజ్ అంటే 1936 ఫైస్పూర్, ప్లాన్ అంటే 1938 హరిపురా ప్లానింగ్ కమిటీ, ప్రాబ్లం అంటే 1939 త్రిపురలో సుభాష్ చంద్రబోస్ రాజీనామా సమస్య. ఇక స్వాతంత్రానికి ముందు 1946 దశకు చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ కోడుంది. అదే మీరట్ టు ముక్తి. మీరట్ సమావేశం, ఆ తర్వాత స్వాతంత్ర్యం. నిజంగా ఈ నిమోనిక్స్ ఆ పెద్ద డేటాను కంప్రెస్ చేసి మనకందిస్తున్నాయి. కానీ డేటాను ఎన్కౌంటర్ చేసిన ప్రతిసారీ అంత సవ్యంగానే ఉండదు కదా. మన మైండ్ కొన్ని నిర్దిష్టమైన చోట్ల లాజిక్ను తప్పుబడుతుంది. అవును. అందుకే ఈ గైడ్లో మోస్ట్ డేంజరస్ ట్రాప్స్ అనే ఒక సెక్షన్ ఇచ్చారు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా విశ్లేషించాలి. ఎంత చదివినా సరే ఎగ్జామ్ హాల్లోనో
లేక చరిత్ర గురించి ఎవరితోనైనా చర్చిస్తున్నప్పుడు కొన్ని సూక్ష్మమైన విషయాల్లో మనం పప్పులో కాలేస్తాం. ఆ కన్ఫ్యూజన్స్ ఏంటి అనేది వాళ్ళు స్పష్టంగా వివరించారు. అసలు కథ ఇక్కడే చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఓకే, దీన్ని కొంచెం అన్పాక్ చేద్దాం. హిస్టరీ బాగా చదివిన వాళ్ళు కూడా ఎక్కడ మిస్టేక్ చేస్తారో ఇది చూపిస్తుంది. మొదటి ట్రాప్ అనీ బిసెంట్ వర్సెస్ సరోజినీ నాయుడు. మొదటి మహిళా అధ్యక్షురాలు అనగానే చాలామంది తొందరపడి సరోజినీ నాయుడు పేరును ఆప్షన్గా ఎంచుకుంటారు. కరెక్ట్. కానీ చారిత్రక వాస్తవమేమిటంటే అనీ బిసెంట్ 1917లోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. కాకపోతే ఆమె ఐరిష్ మహిళ. ఇక్కడే ప్రశ్నను జాగ్రత్తగా చదవడం అనే స్కిల్ అవసరమవుతుంది. కేవలం మొదటి మహిళ అని అడిగితే అనీ బిసెంట్, అలా కాకుండా మొదటి భారతీయ మహిళ అని ఆ భారతీయ అనే పదాన్ని గనక జోడిస్తే అప్పుడు మాత్రమే మనం సరోజినీ నాయుడు అని ఆన్సర్ చెయ్యాలి. చిన్న పదం ఆన్సర్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇది మనలో క్రిటికల్ థింకింగ్ని ఎంతగానో పెంచుతుంది. ఎగ్జాక్ట్లీ. మనం చదివేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఇది చెప్తుంది. ఇక రెండో అతిపెద్ద ట్రాప్ మహాత్మా గాంధీ గారి గురించి. జాతీయ ఉద్యమానికి ఆయనే ప్రధాన నాయకుడు కాబట్టి ఆయన కాంగ్రెస్కు చాలాసార్లు అధ్యక్షత వహించి ఉంటారని మన మైండ్ సహజంగానే అనుకుంటుంది. కాని అది తప్పు. ఆయన తన జీవితకాలంలో కేవలం ఒక్కసారి, అది కూడా 1924 బెల్గాం సమావేశంలో మాత్రమే అధ్యక్షత వహించారు. ఇది చాలా కామన్గా జరిగే ఒక అజంప్షన్ ఎర్రర్. అవును. ఇక మూడవ మరియు సైద్ధాంతికంగా అత్యంత ముఖ్యమైన ట్రాప్ స్వరాజ్ మరియు పూర్ణ స్వరాజ్ మధ్య ఉన్న వ్యత్యాసం. ఈ రెండు పదాలు వినడానికి ఒకేలా ఉన్నా వీటి వెనుకున్న రాజకీయ నేపథ్యం పూర్తిగా వేరు కదా. ఖచ్చితంగా. స్వరాజ్ అనే పదాన్ని 1906 కల్కత్తా సమావేశంలో వాడారు. అప్పటి ఉద్దేశమేమిటంటే బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉంటూనే కెనడా లేదా ఆస్ట్రేలియాలాగా మనకు స్వయంపాలన ఉండాలి అనేది. కాని దానికి 2 దశాబ్దాల తర్వాత వచ్చిన పూర్ణ స్వరాజ్ అనేది ఒక తీవ్రమైన మార్పు. అవును, 1929 లాహోర్ సమావేశంలో ఈ తీర్మానం చేశారు. దీని అర్థమేంటంటే మాకు బ్రిటిష్ వారితో ఎలాంటి రాజీ లేదు, మాకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలి అని ప్రకటించడం. ఈ 2 తీర్మానాల నేపథ్యం వేరు, ఆ సంవత్సరాలు వేరు. కాబట్టి ఎక్కడ స్వరాజ్ అని అడిగారు, ఎక్కడ పూర్ణ స్వరాజ్ అని అడిగారనేది చాలా కీలకం. దానికి తోడు ఈ గైడ్లో ప్రస్తావించిన మరో 2 చిన్న ట్రాప్సున్నాయి. గ్రామీణ ప్రాంతంలో జరిగిన సమావేశం అనగానే 1936 ఫైజ్పూర్ గుర్తుకు రావాలి. అలాగే కాంగ్రెస్లో మరెన్నో చిన్న చిన్న విభేదాలొచ్చినప్పటికీ అధికారికంగా కాంగ్రెస్ స్ప్లిట్ అనగానే ఏ ఇతర సంవత్సరం ఆలోచించకుండా కేవలం 1907 సూరత్ మాత్రమే మైండ్లోకి రావాలి. ఈ సూక్ష్మమైన తేడాలను గమనించడం ద్వారా ఒక డేటాను ఎలా విశ్లేషించాలో ఈ డాక్యుమెంట్ మనకు అద్భుతంగా నేర్పించింది. మనం ఈరోజు మాట్లాడుకున్న విషయాలన్నీ సారాంశంగా చూస్తే అసలు ఈ సెషన్ మాస్టరీ గైడ్ అనేది కేవలం ఎగ్జామ్స్ కోసం తయారు చేసిన డాక్యుమెంట్ కాదు. ఇదొక కాగ్నిటివ్ ఫ్రేమ్వర్క్ అని మనం చెప్పొచ్చు. అవును. తేదీలను గుడ్డిగా బట్టి పట్టకుండా ఆ గోల్డెన్ చైన్ ద్వారా ఒక సంఘటన ఇంకో సంఘటనకు ఎలా దారితీసిందో మనం విశ్లేషించాం. అలాగే బ్రెయిన్కు అనువుగా ఉండే ఫనీ నిమోనిక్స్ ద్వారా కష్టమైన విషయాలను ఎలా గుర్తుంచుకోవాలో చూశాం. ఇది చరిత్రను అర్థం చేసుకునే పద్ధతిని మార్చుకోవడమని చెప్పాలి. నిజమే. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ డాక్యుమెంట్లోని మొత్తం సమాచారాన్ని బట్టి నాకనిపించిన ఒక ఫైనల్ థాట్ని షేర్ చేయాలనుకుంటున్నాను. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ గోల్డెన్ చైన్ని ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే 1885లో కాంగ్రెస్ ప్రయాణం ఎక్కడ మొదలైంది? బాంబే, కలకత్తా, మద్రాస్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో గదా. అవును. అప్పట్లో ఆ సమావేశాలకు హాజరైన వారు కూడా అంతా ఆంగ్లం చదువుకున్న విద్యావంతులు, లాయర్లు, వ్యాపారవేత్తలు. అంటే అదొక మేధోపరమైన ఉన్నత వర్గాల వేదిక. కరెక్ట్. మరి అది ఎలా పరిణామం చెందింది? ఆ ప్రయాణం సాగుతూ 1936 నాటికి ఎక్కడికి చేరుకుంది? ఒక మారుమూల గ్రామానికి, అంటే ఫైజ్పూర్కు చేరుకుంది. ఇక్కడే ఒక గొప్ప భౌగోళిక మార్పు మనకి కనిపిస్తుంది. భలే చెప్పారు. సరిగ్గా ఇక్కడే అసలైన చరిత్ర దాగి ఉంది. కేవలం పట్టణాల్లోని ఇంగ్లీష్ మాట్లాడే ఉన్నత వర్గాల చేతుల్లో ఉన్న ఒక డిమాండ్ మెల్లమెల్లగా దేశంలోని సామాన్య గ్రామీణ ప్రజల గుండెల్లోకి ఎలా విస్తరించిందో ఈ జియోగ్రాఫికల్ షిఫ్ట్ మనకు చెప్పకనే చెబుతోంది కదా. సమావేశాలు జరిగే ప్రదేశాలు బొంబాయి నుండి ఫైజ్పూర్కు మారాయంటే ఆ ఉద్యమ ఆత్మ కూడా సామాన్యుడికి చేరువైంది అనర్థం. ఒక దేశం మేల్కొనడం అంటే ఇదే. ఎంత అద్భుతమైన విశ్లేషణ ఇది! ఆ చిన్న డాక్యుమెంట్లోని
15 తేదీల వెనుక ఇంత గొప్ప సామాజిక పరిణామం దాగి ఉందన్నమాట. హిస్టరీ ఎప్పుడూ పాతది కాదు. దాన్ని మనం చూసే కోణాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తుంది. ఈనాటి మన విశ్లేషణ మనకి ఖచ్చితంగా ఒక కొత్త దృక్పథాన్నిచ్చింది. సరే, తదుపరి డీప్ డైవ్లో మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అంతవరకు ఆసక్తిగా నేర్చుకుంటూనే ఉందాం.